డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు రిలీజ్ చేయనున్నారు టీజీపీఎస్సీ అధికారులు. 783 పోస్టులకు సంబంధించి 4 విడతల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగింది. అయితే గ్రూప్ 1 ఫలితాలపై వివాదం ఉండడంతో గ్రూప్ 2 ఫలితాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. హైకోర్టు డివిజన్ బెంచ్ లో గ్రూప్ 1 కు క్లియరెన్స్ రావడంతో వాళ్లకు నియామక పత్రాలు అందించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేయనుంది టీజీపీఎస్సీ. 2-3 రోజుల్లోనే గ్రూప్ 1 విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందిస్తారని తెలుస్తోంది. దానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గ్రూప్ 2 నియామకాల ప్రక్రియ తుది ఘట్టానికి ఇప్పుడు చేరుకుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి టీజీపీసీ అధికారులు ఫలితాలను కూడా వెల్లడించనున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి బాధ్యత వహించే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 783 ఉద్యోగాలకు సంబంధించి తుది ఫలితాలకు ప్రకటించడానికి కూడా సర్వం సిద్ధం చేసింది. ఇటీవల గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు విడుదల కావడం, ఎంపికైన వారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో గ్రూప్ 2 తుది ఫలితాలపైన కూడా ఫలితాల విడుదల కూడా వేగవంతమైంది. గ్రూప్ 1 వ్యవహారంలో ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో మిగిలిన నియామక ప్రక్రియలకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది. అయితే గ్రూప్ 2 నియామకాలపై అదనపు వివరాలు ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా వివిధ కీలక విభాగాలకు మొత్తం 783 ఖాళీలను కూడా భర్తీ చేయనున్నారు. వీటిలో డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి ముఖ్యమైన పోస్టులు ఉన్నాయి. ఈ పరీక్ష కోసము రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు తీవ్రంగా శ్రమించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన అంశంగా ఉన్న ఉద్యోగాల కల్పన అంశానికి ఈ నియామకాలు కూడా మరింత బలం చేకూరుస్తాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పరిపాలనను మరింత బలోపేతం చేయడానికి, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత వేగంగా అందించడానికి ఈ కొత్త నియామకాలన్నీ కూడా తోడ్పడతాయనేది కూడా రాష్ట్ర ఆవిర్భావం మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ఇవన్నీ కూడా వినిపించాయి. అయితే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత, సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి కమిషన్ ప్రయత్నించింది. ఈ ఫలితాల ప్రకటనతో కేవలం ఎంపికైన అభ్యర్థులకే కాకుండా వారి కుటుంబాలకు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా సానుకూల ప్రభావం పడుతుందనేది కూడా విద్యా నిపుణులు అంచనా వేస్తున్నారు. అభ్యర్థులు తుది ఎంపిక జాబితా కోసము టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ను నిరంతరం పరిశీలించాల్సి ఉంటుందనేది కూడా తెలుస్తున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో 2022లో నోటిఫికేషన్ విడుదలై ఈ ఉద్యోగాల కోసం మొత్తము 5,51,855 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2024 డిసెంబర్లో టీజీపీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించగా దాదాపు 2,49,964 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే ఓఎంఆర్ పత్రాల్లో లోపాలు, బబ్లింగ్ సరిగా చేయకపోవడం వంటి కారణాల చేత 13,315 మందిని కమిషన్ అనర్హులుగా ప్రకటించింది. మిగిలిన 2,36,649 మంది అభ్యర్థులకు సంబంధించిన మార్కులను జనరల్ ర్యాంక్ లిస్ట్ ను ఈ ఏడాది మార్చి 11వ తేదీన టీజీపీఎస్సీ విడుదల చేసింది. అయితే సర్టిఫికేట్ పరిశీలన కూడా ప్రాసెసింగ్ కూడా కమిషన్ ఖాళీగా ఉన్న 783 పోస్టులకు గాను 1.1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసే 3 దశల్లో సర్టిఫికెట్ పరిశీలన ప్రక్రియలను కూడా పూర్తి చేసింది. తొలి 2 విడతల్లో పరిశీలన పూర్తయినప్పటికీ కొన్ని పోస్టులకు సరైన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో మెరిట్ జాబితా నుండి 3వ విడత పరిశీలన అభ్యర్థులకు కూడా పిలిచారు. వీరికి సెప్టెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. ఈ తుది ప్రక్రియ చేయడంతో గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించిన అంతిమ ఫలితాలను కూడా టీజీపీఎస్సీ ఈ రోజు విడుదల చేయనుంది. ఈ ఫలితాలు విడుదలైన తర్వాత వెంటనే గ్రూప్ 3 ఫలితాలు కూడా వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. మొత్తానికి ఆ గ్రూప్ 1 వివాదము, అలాగే డిఎస్సి, గ్రూప్ 2 ఈ వివాదాలు అంటే అభ్యర్థులు ప్రొటెస్ట్ చేయడము, పరీక్షలు వాయిదా వేయమని చెప్పడము, అనంతరం కూడా ప్రభుత్వం కూడా స్పందించి గ్రూప్ 2 పరీక్షని వాయిదా వేయడం, ఇవంతా మనందరం చూసాము. సో ఈ రోజు ఈ ఘట్టం అనేది అంటే మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఫలితాలు అనేది రిలీజ్ చేయనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయాలని కూడా కృత నిశ్చయంతో ఎన్ని న్యాయపరమైన చిక్కులు, అడ్డంకులు వచ్చినా కూడా ఆయన ముందస్తుగా కూడా దానికి న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటూ కూడా గ్రూప్ 1 తో పాటు అలాగే
గ్రూప్ 2 ని కూడా సక్సెస్ఫుల్ గా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి చేసిందని చెప్పాలి. ఈ రోజు దాదాపు 783 పోస్టులకు సంబంధించి ఈ పలు విడతల్లో కూడా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరిగిన అనంతరం కూడా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు రిలీజ్ చేయనున్నారు. సందీప్, థ్యాంక్ యూ శ్రీచర్.